విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అంతకుముందు యోగా స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు ప్రధాని మోదీ. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖ సాగర తీరంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది జనం తరలి వచ్చారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు వేశారు. యోగా ప్రపంచాన్ని కలిపిందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవన శైలిని మార్చిందన్నారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని, గత 10 ఏళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు. ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి యోగా ఉపయోగం పడుతుందన్నారు. अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. కురుక్షేత్రలో బాబా రామ్దేవ్, హర్యానా సీఎం యోగాసనాలు వేశారు. గోరఖ్పూర్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఉదంపూర్లో రాజ్నాథ్ సింగ్ యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోంది. సెలబ్రిటీల నుంచి ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు ఉత్సాహంగా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. మథురలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు ఎంపీ హేమామాలిని. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెహ్రాడూన్లో యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబైలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. త్రిపుర సీఎం అగర్తలాలోని యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు నేతలు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన భారతీయ వాయుసేన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అదే థీమ్తో జరుపుకుంది. న్యూఢిల్లీలోని వెస్టర్న్ ఎయిర్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ చిహ్నంపై యోగాసనాలు వేశారు ఎయిర్ వారియర్స్. ఏఓసీ ఇన్ కమాండ్ ఈ ఈవెంట్ను నేతృత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం యోగాసనాలతో డేను ప్రారంభించారు. మంగోలియా, ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు మొత్తం 175 దేశాల్లో యోగా డే వేడుకలు జరిగాయి.